వైకుంఠ ఏకాదశి అసలు మార్నింగే ఇంకా 4:00 లేచి ముందుగా ఇంట్లో పిండి దీపాలతో దీపం పెట్టుకొని, ఇంకా అలా 5:00 కల్లా టెంపుల్‌కెళ్ళాము. పిండి దీపాలతో దీపం పెడితే చాలా మంచిదని ఈరోజు. ఇంకా టెంపుల్‌కి 5:00కెళ్తే అప్పటికి ఫుల్ రష్ అసలు ఖాళీ లేదు. లైటింగ్స్‌తో, డెకరేషన్‌తో అయితే గుడి కళకళలాడిపోతుంది దీపాలతోటి. అసలు లోపలికి ఫోను ఎలో ఉంది గానీ వీడియో తీయడానికి అవ్వలేదు. స్వామివారిని అలంకరించారండి. ఫుల్ కంప్లీట్ గంధం అంతా రాసి, ఆ గంధం పైన స్టోన్స్ అండ్ చెమ్కీస్ తోటి డ్రెస్‌లాగా అసలగా 2 కళ్ళు సరిపోలేదనమాట. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. అసలు గుడంతా డెకరేషను, ఆ లైటింగ్సు అసలా ఎంత గూస్ బంప్స్ వచ్చేసినవి చూస్తుంటే అలాగా స్వామివారిని. ఇంకా అసలు బయట కూడా మొత్తం గార్డెను, ఆ లైటింగ్ తోటి ఇంకా అలానే స్వామివారికి బయటికి పూలతో అలంకరణ చేశారు. చాలా అనిపిచ్చింది. బావుంది. ఇంక ఈరోజు వైకుంఠ ఏకాదశి ఇలా అయితే గడిచింది. ఓం నమో వెంకటేశాయ.